12,000 వద్దు రేవంత్ రెడ్డి. ఈ 2 వీలర్లు బంద్ చేసాయి. నువ్వు 2 వీలర్లు బస్సు ఫ్రీ బంద్ చేసాయి. బస్ ఫ్రీ బంద్ చేసాయి ఫస్ట్. ఇవి వద్దు అవసరం. 12,000 దినం 300 పెట్టి ఛాయ్ ఆగుతాం. నెలకు ఇవే 12,000. నువ్వేమిస్తావు? మేము ఇస్తేనే నువ్వు బతుకుతున్నావు. ఆటో వాళ్ళు ఇస్తేనే నువ్వు బతుకుతున్నావు. మేము ఇవ్వకపోతే ఆటో వాళ్ళు ఇట్లా ట్యాక్స్ పబ్లిక్ ట్యాక్స్ కట్టకపోతే నువ్వు బతకలేవు. సీట్ మీద కూడా కూర్చున్నావు. నువ్వు ఒక ఎయిర్పోర్ట్కి పోతే మొత్తం పోలీసులు 2 గంటల సేపు రోడ్డు ఆపేస్తారు. ఒక అంబులెన్స్ పోతే వానికి సైట్ ఇయ్యాడు. నీ పాలన ఉంది, ఒక్క మంచి పాలన లేదా? ఆ టైంలో పోలీసు వారు కూడా ఏమంటారు, ఆటో పక్కకు తీరా. మేము గౌరవం కూడా లేదు. గౌరవం కూడా లేదు. ఇప్పుడు మేము ఎందుకు కొట్లాడుతున్నాము? మేము ఎందుకు కొట్లాడుతున్నాం మా గురించి? ఈడ నేను ఆటో ఆపితే పోలీస్ ఆయన ఏమంటున్నారు, ఎస్ఐ సారు మీ యూనిటీ ఎంత ఉంది చూపెట్టుడు అంటున్నారు. నాకు కాళ్ళ ఒక దొంగతనం చేసి మేము కంప్లైంట్ రాయడానికి పోతే పోలీసు వాళ్ళు ఎస్ఐ ఇట్లా కంప్లైంట్ రాసుకోరు. అదే బయటికి వెళ్ళి అంటారు, మాకు అంటారు. ఒక్క రోడ్ మీద మటర్ అయితే పోలీసు వాళ్ళు రారు మటర్. ఒక ఆటోకి కొడితే పోలీసు వాళ్ళు రారు. యాక్సిడెంట్ అయితే పోలీసు వాళ్ళు రారు. అంబులెన్స్ రాదు. నువ్వు అకౌంట్ ఇవ్వమంటున్నావు, మేము అకౌంట్ ఇవ్వడానికి తయారున్నాం. ఫస్ట్ నీ అకౌంట్ మేము ఇస్తాం. పోలీసు వారు ఎట్లా వస్తారు? 6 గ్యారంటీలు ఇస్తానన్నాడు కదా గవర్నమెంట్ అకౌంట్ నుంచి మనకు. 6 గ్యారంటీలు ఇయ్యారు. ఒక్క బస్ ఫ్రీ చేసినారు. కరెంట్ బిల్ 500 గ్యాస్ ఇస్తాను. 500 అన్నప్పుడు 500 తీసుకున్నాను. మాతో 900 ఎందుకు తీసుకుంటున్నావు? మా పైసలు మాకే అకౌంట్లో ఇస్తున్నారు. 500 అన్నప్పుడు 500 తీసుకున్నాలే. పబ్లిక్ వద్ద తీసుకునేలే, అవి కూడా తీసుకున్నాలే. ఇస్తేనా లేదు. బస్ ఒక్కటి ఫ్రీ చేసినారు. మాకు అర్థం అవసరం లేదు. బస్ బంద్ చేయి. మాకు ఆటోకు కిలోమీటర్కి 20 రూపాయలు. ఓలా ఊబర్. నా పేరు వాజిద్. నా పేరు. ఈరోజు ఇంత ధర్నా చేస్తున్నారు చాలా మంది. మొత్తం సిటీలో ఉన్న ఆటో డ్రైవర్స్ అంతా కూడా కనుచూపు మేర వరకు ఇక్కడే కనపడతా ఉన్నారు. మొత్తం ఇక్కడే ఉన్నారు. ఏంటి మీ ఆవేదన? మాది ఏం ఆవేదన లేదు. మాకు మెయిన్ పాయింట్ సిటీ పర్మిట్ ఆటో ఉన్నది. 5,50,000 ఉన్నది. అది 5,50,000 ఆటో సిటీ పాసింగ్ ఉందా? అదే డిస్టిక్ ఆటో మీకు 1,80,000 ఉంటుంది. 2,50,000 ఉంటుంది. 60 రూపాయలు 60,000 కట్టుకొని 1,80,000 పడుతుంది వాళ్ళకు. మరొక డిస్టిక్ ఆటోలు నడుస్తున్నాయి. మాకు గిరాకీ లేదు. మళ్ళీ ఒకటి ఓలా ఉబేర్ ర్యాపిడో అనేది వాడు పైసలు చక్కగా ఇస్తలేడు. ఆటో మాది, ఫోన్ మాది, పెట్రోల్ మాది, కష్టం మాది. వాడు ఎవడో ఏసీలో కూర్చొని పైసలు సంపాదిస్తాడంటే మాతోని కాదు. సీఎం రేవంత్ రెడ్డితోని ఒకటే అవినీతి ఉన్నది. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని. కానీ ఇప్పుడు మాకు బాధ అవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డితో సార్తోని బాధ ఏమున్నదంటే మాకు కష్టపడుతున్నాం, మాకు ఏం ఫలితం లేదు. నెలకు 12,000 ఇస్తా అన్నారు. 12,000 అయితే ఇవ్వలేరు. 12 రూపాయలు ఇవ్వలేరు. మరి ఇయ్యరు మీరు. మాకు అది అర్థమైపోయింది. మీ 6 గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయింది. మీరంతా మొత్తంలో ఫెయిల్ అయిపోయారు సిటీలో మీరు. ఇక మీకు ఊరు తరపు నుంచి ఏమైనా ఉంటాయి. ఆ తెలంగాణ రాష్ట్రం మనకు తెలియదు. ఉన్న హైదరాబాద్ చెప్తున్నా సిటీలో అయితే మీరు ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఒకటి మాకు ఏం బాధ ఉన్నది, నెలకు 12,000 ఇస్తలేవు. మరొకటి ఈ చాలన్లు అనేది మీరు మన డైరెక్ట్ కనెక్ట్ చేస్తారు. ఎట్లా బ్యాంక్తోని. ఆ బ్యాంక్తోని కనెక్ట్ చేస్తే మేము కష్టపడి ఏడాది 500-600 సంపాదిస్తాం. వాడు ఎక్కడో ఉండి ఫోటో కూస్తాడు 250 రూపాయలు. పుణ్యానికి మా పైసలు వెళ్ళిపోతాయి. కష్టం మేము పడాలి. మన ప్రభుత్వంకి మేమే ఇవ్వాలి కష్టపడి. అంటే ఆటో దగ్గర మీకు ఓటు లేదు అనుకోకుండా రేవంత్ రెడ్డి సార్, ఒక్క ఆటో డ్రైవర్ దగ్గర మినిమం 6 ఓట్లు ఉంటాయి. మరొకటి ఆటో డ్రైవర్ అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఒక్క ఆటో డ్రైవరు ఏడికి పోయినా ఇప్పుడు మనం నడిపించుకుంటే ఎవరితో మాట్లాడితేవి 10 ఓట్లు మలిపినా నేను ఊర్లో ఆటో నడిపించే 10 కాంగ్రెస్ కార్యకర్త. నా ఊరు మెదక్ డిస్టిక్. 10 ఓట్లు మలిపిన కాంగ్రెస్ గురించి. కానీ ఇప్పుడు మేము కష్టపడం ఇప్పుడు. ఇదే మా ఆలోచన ఉన్నది. ఇక మీరు ముంగట ఏమైనా మాకు మంచిగా చేస్తారంటే ఇక మీకు నమ్ముకొని ఉంటాం. ఇక మీరు ఇంతకీ ఉంటారంటే ఇక మీ ఇష్టం. ఇక మా కష్టం మేము పడతాం. మా ఎంబడి దేవుడు ఉన్నాడు కథం. ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా బాధ వాళ్ళు వెలగక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి ఇక్కడ ఒక 10,000 మంది పైనే ఆటో డ్రైవర్లు ఉంటారు ఈ ధర్నా చౌక్లో. వీళ్ళందరూ కూడా ఈరోజు ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడో, అదేవిధంగా ఫ్రీ బస్సు, వీటి వల్ల
మా జీవనోపాధి పూర్తిగా పోయింది. రోజుకి 2000 3000 సంపాదించుకునే మా బతుకి ఈరోజు 1000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నాం. అందులో దాదాపుగా ఆటోకి దాదాపుగా 600 రూపాయలు పెట్రోల్కి గ్యాస్కి వాటికి వెళ్ళిపోతూ ఉంది. సో ఈ ఓలా ఊబర్ అండ్ ర్యాపిడో వాళ్ళు ఎక్కడెక్కడ ఏసీలో కూర్చుని ఇక్కడ మా శ్రమను దోచుకుంటున్నారు. అదేవిధంగా గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం. బళ్ళు లోకల్ బళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన బళ్ళలో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోకల్గా మేము ఆటో నమ్ముకుని 30 ఏళ్ళని 40 ఏళ్ళ నుంచి పరుస్తున్నటువంటి మా బతుకు ఈరోజు అగమ్య గోచరంగా ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి, ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఏదైనా తేడా వస్తే అవసరమైతే ఆటోలని బంద్ పెట్టి పెద్ద ధర్నాకు కూడా దిగే అవకాశం ఉన్నట్టుగా స్ట్రైక్ చేసే విధంగా కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్లు అంత చులకనగా చూడవద్దు. ఆటో డ్రైవర్లు అంటే వాళ్ళు ఓటు బ్యాంక్ కూడా చాలా ఎక్కువగానే ఉందంటూ కూడా ఆయన ఇందాక బ్రదర్ చెప్పడం జరిగింది. ఒక్కో ఇంట్లో 6 ఓట్లు ఉంటాయి. సో దయచేసి అది గుర్తుపెట్టుకోండి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చలనాల విషయంలో చాలా పెద్ద వ్యతిరేకత వస్తుంది రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, అటువంటి కార్యక్రమాలు చేపట్టదని కూడా అందరూ వాహనదారులు అందరూ కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. ఎస్, దయచేసి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆలోచన చేయమని మిమ్మల్ని వాళ్ళు వినయంగా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, చలానా పడ్డదా? ఇక చూడండి ఈ విధంగా ఎంత పడ్డది? జస్ట్ ఎప్పుడు పడ్డది చలానా? ఎన్ని ఉన్నాయి చలానాలు మొత్తం? ఇట్లా చలానాల మీద చలానాలు వేసుకుంటూ పోతే 2500. ఆయన సంపాదించేది రోజుకి 1000 రూపాయలు. 2055 రూపీస్ ఒక ఆటో మీద చలానా ఉంటే వాళ్ళ బ్రతుకు బండి ఏ పట్టాల మీద నడపాలో మీరే ఆలోచించండి చేయండి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసినటువంటి ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని గెలిపించినటువంటి పరిస్థితి, అదేవిధంగా నిరుద్యోగులు కూడా మిమ్మల్ని గెలిపించిన పరిస్థితి, వాళ్ళని కూడా విస్మరించారు. ఆటో డ్రైవర్లు కూడా విస్మరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. క్యా బాయ్ బోలో, आपका नाम क्या? मोहम्मद खाजा। सलाम वालेकुम, नमस्ते, आदाब साहब। ये जो गवर्नमेंट की बस है, आरटीसी बस, ये जो ड्राइवर साहब है वो बस स्टॉप पे गाड़ी ला रोक रहा, वो 1 किलो आधा किलोमीटर जाके रोक रहा। ये अपना माँ बहन लेडीज है ना, वो भागते हुए जाके बस में बैठ रहे। कई लेडीज गिर गए, घुटनों को मारा लग गए। वो बस स्टॉप ड्राइवर का काम है बस स्टॉप पे गाड़ी रोकना, वो नहीं रोक रहा, बदमाशी पलेगू। तो अपने माँ बहन लोग क्या है, भागते जाके बस में बैठ रहे, गिर जा रहे। कितने साल से ऑटो चल रहा था आप लोग? मेरा सब 25 साल 30 साल से ऑटो चल। हाँ, हम फ्रेंड गाड़ी चलाता था, चैन का गाड़ी, अभी अब निकला फ्रेंड गाड़ी। हाँ।